Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel చూస్తున్నట్లయితే please subscribe to our channel. In today's session, we are going to learn about the daily usage advanced English sentences. Let's get started. First one, ఆమె తన పనులను త్వరగా పూర్తి చేసింది. ఆమె తన పనులను త్వరగా పూర్తి చేసింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే she finished her works quickly. She finished her works quickly. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే షీ కంప్లీటెడ్ హెర్ టాస్క్స్ ఎక్స్పెడిషియస్లీ. షీ కంప్లీటెడ్ హెర్ టాస్క్స్ ఎక్స్పెడిషియస్లీ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విల్ కాల్ యూ లేటర్. ఐ విల్ కాల్ యూ లేటర్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే ఐ విల్ కాంటాక్ట్ యూ సబ్సీక్వెంట్లీ. ఐ విల్ కాంటాక్ట్ యూ సబ్సీక్వెంట్లీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఆమె చాలా పుస్తకాలు చదువుతుంది. ఆమె చాలా పుస్తకాలు చదువుతుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే షీ రీడ్స్ మెనీ బుక్స్. షీ రీడ్స్ మెనీ బుక్స్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే షీ రీడ్స్ న్యూమెరస్ బుక్స్. షీ రీడ్స్ న్యూమెరస్ బుక్స్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నాకు ఈ సినిమా నచ్చలేదు. నాకు ఈ సినిమా నచ్చలేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ డోంట్ లైక్ దిస్ మూవీ. ఐ డోంట్ లైక్ దిస్ మూవీ అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే ఐ డిస్లైక్ దిస్ ఫిలిం. ఐ డిస్లైక్ దిస్ ఫిలిం అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, అతను ప్రతిరోజు పరిగెడతాడు. అతను ప్రతిరోజు పరిగెడతాడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హీ రన్స్ ఎవ్రీ డే. హీ రన్స్ ఎవ్రీ డే. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే హీ జాగ్స్ డైలీ. హీ జాగ్స్ డైలీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నాకు ఒక విరామం కావాలి. నాకు ఒక విరామం కావాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ నీడ్ ఏ బ్రేక్. ఐ నీడ్ ఏ బ్రేక్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే ఐ రిక్వైర్ ఏ రెస్పెక్ట్. ఐ రిక్వైర్ ఏ రెస్పెక్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నా తాళాలు నాకు దొరికాయి. నా తాళాలు నాకు దొరికాయి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఫౌండ్ మై కీస్. ఐ ఫౌండ్ మై కీస్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే ఐ లొకేటెడ్ మై కీస్. ఐ లొకేటెడ్ మై కీస్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ లైక్ ఐస్ క్రీమ్. ఐ లైక్ ఐస్ క్రీమ్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని నేను కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, గది చీకటిగా ఉంది. గది చీకటిగా ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ద రూమ్ ఈస్ డార్క్. ద రూమ్ ఈస్ డార్క్ అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే ద రూమ్ ఈస్ డిమ్. ద రూమ్ ఈస్ డిమ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, మీరు దీనిని వివరించగలరా. మీరు దీనిని వివరించగలరా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే కుడ్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ ఆన్ దిస్. కుడ్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ ఆన్ దిస్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నేను దాని గురించి ఆలోచించాలి. నేను దాని గురించి ఆలోచించాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఐ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే ఐ నీడ్ టు కాంటెంప్లేట్ ఇట్. ఐ నీడ్ టు కాంటెంప్లేట్ ఇట్. నెక్స్ట్ సెంటెన్స్, దీని గురించి మరింత తర్వాత మాట్లాడుకుందాం. దీని గురించి మరింత తర్వాత మాట్లాడుకుందాం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్ లేటర్. లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్ లేటర్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే లెట్స్ డెలిబరేట్ ఆన్ దిస్ మ్యాటర్ ఫర్దర్. లెట్స్ డెలిబరేట్ ఆన్ దిస్ మ్యాటర్ ఫర్దర్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, మీకు చాలా ధన్యవాదాలు. మీకు చాలా ధన్యవాదాలు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో చెప్పాలంటే ఐ ఆమ్ ప్రొఫౌండ్లీ గ్రేట్ఫుల్. ఐ ఆమ్ ప్రొఫౌండ్లీ గ్రేట్ఫుల్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఖచ్చితంగా తెలియదు. నాకు ఖచ్చితంగా తెలియదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఆమ్ నాట్ ష్యూర్.
ఐ ఆమ్ నాట్ షూర్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే ఐ ఆమ్ అన్సర్టెన్. ఐ ఆమ్ అన్సర్టెన్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, మీరు నాకు సహాయం చేస్తారా? మీరు నాకు సహాయం చేస్తారా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే కెన్ యూ హెల్ప్ మీ? కెన్ యూ హెల్ప్ మీ? ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే కుడ్ యూ అసిస్ట్ మీ? కుడ్ యూ అసిస్ట్ మీ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, దయచేసి ఒక నిమిషం వేచి ఉండండి. దయచేసి ఒక నిమిషం వేచి ఉండండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ప్లీజ్ వెయిట్ ఏ మూమెంట్. ప్లీజ్ వెయిట్ ఏ మూమెంట్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే కైండ్లీ హోల్డ్ ఆన్ ఫర్ ఏ మూమెంట్. కైండ్లీ హోల్డ్ ఆన్ ఫర్ ఏ మూమెంట్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నేను మీతో ఏకీభవిస్తున్నాను. నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ అగ్రీ విత్ యూ. ఐ అగ్రీ విత్ యూ. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ నేను కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే ఐ కెంకర్ విత్ యువర్ వ్యూ పాయింట్. ఐ కెంకర్ విత్ యువర్ వ్యూ పాయింట్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నేనిప్పుడు బిజీగా ఉన్నాను. నేనిప్పుడు బిజీగా ఉన్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఆమ్ బిజీ రైట్ నౌ. ఐ ఆమ్ బిజీ రైట్ నౌ. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే ఐ ఆమ్ కరెంట్లీ ఆక్యుపైడ్. ఐ ఆమ్ కరెంట్లీ ఆక్యుపైడ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, దయచేసి మౌనం పాటించండి. దయచేసి మౌనం పాటించండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ప్లీజ్ బీ క్వైట్. ప్లీజ్ బీ క్వైట్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే కైండ్లీ మెయింటైన్ సైలెన్స్. కైండ్లీ మెయింటైన్ సైలెన్స్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, ఇది సాధ్యం కాదు. ఇది సాధ్యం కాదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ఇంప్లాజిబుల్. ఇట్ ఈస్ ఇంప్లాజిబుల్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నాకు మరిన్ని వివరాలు కావాలి. నాకు మరిన్ని వివరాలు కావాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఐ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అని అనాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే ఐ రిక్వైర్ ఎడిషనల్ డీటెయిల్స్. ఐ రిక్వైర్ ఎడిషనల్ డీటెయిల్స్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నేను దీన్ని ఊహించలేదు. నేను దీన్ని ఊహించలేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ అని చెప్పాలి. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే ఐ డిడెంట్ యాంటిసిపేట్ దిస్. ఐ డిడెంట్ యాంటిసిపేట్ దిస్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, దయచేసి నాకు తిరిగి కాల్ చేయండి. దయచేసి నాకు తిరిగి కాల్ చేయండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ప్లీజ్ కాల్ మీ బ్యాక్. ప్లీజ్ కాల్ మీ బ్యాక్. ఇది బేసిక్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే కైండ్లీ రిటర్న్ మై కాల్. కైండ్లీ రిటర్న్ మై కాల్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నాకు మీ సలహా కావాలి. నాకు మీ సలహా కావాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ నీడ్ యువర్ అడ్వైస్. ఐ నీడ్ యువర్ అడ్వైస్. ఇది బేసిక్ సెంటెన్స్. అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే ఐ సీక్ యువర్ కౌన్సిల్. ఐ సీక్ యువర్ కౌన్సిల్ అని చెప్పాలి. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.